నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. కీర్తనలు 91 అలాగే 10, 11, 12 వచనాలు, 13 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 13 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ప్రభు ఇచ్చే వాగ్దానం, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రానివ్వడు. ఎందుకని? నీవు నేను ఆయన ఆశ్రయంగా చేసుకున్నాం కాబట్టి. ఏ తెగులు నీ గుడారు సమీపించుకోకుండా, కనీసం నీ కాంపౌండ్ వరకు కూడా తాక్కోకుండా దేవుడు ప్రొటెక్ట్ చేయనుగాక. నీ మార్గములన్నింటిలో కాపాడక దేవుడు తన దూతలను పంపించాడట. ధైర్యంగా ఉండు. ఏ ప్రాబ్లం రానివాడు దేవుడు. ఆయన చూస్తున్నాడు, ఆయన దీవిస్తాడు. ధైర్యంగా ఉండు, విశ్వాసన బలపడు. ఆయన తోడై ఉంటే నీకు ఇంకా భయం ఎందుకు? ఏ ఆయుధం నీకు విరోధంగా వరదలదిక. ఎస్, ఆ దూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీవు సింహములను నాగుపాములను తొక్కిదాం అంటున్నాడు దేవుడు. అవును, ఎలాంటి సైతాన్ శక్తి లేని ఇక్కడ నువ్వు అణిచివేస్తావు యేసు నామములో. కొదమ సింహములను భుజంగములను అణగదొక్కుతావు. ఏది నీ ముందు నిలబడలేదు. నీ పాదాల కింద ఉండాల్సిందే ప్రతి సమస్య, ప్రతి చేతబడి శక్తి, ప్రతి చీకటి క్రియలు లయపరచబడాల్సిందే. ఎందుకని? యేసయ్యను నువ్వు ఆశ్రయంగా చేసుకున్నావు, దుర్గంగా చేసుకున్నావు. ఈరోజు దేవుడు తన కృప నీ పట్ల, నా పట్ల బహుగా చూపునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్య ఇక్కడ నీ కొందనాలు, స్తుతులు, నీ దివ్య సన్నిధిని మాకు తోడగించండి. నీ పక్కన 1000 మంది నష్టపోయినా, 10,000 మంది ఒకవేళ మోసపోయినా ఏ అపాయము నీ ఎదుకు రాదంటున్నావు. నేను నష్టపోనివని అంటున్నావు. నీ కాపుదలిస్తానంటున్నావు. నేను దీవిస్తానంటున్నా, హెచ్చిస్తానంటున్నావు. అయ్యా, ఏ తెగులు గుడారం సమీపించుకోకుండా, కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా దుష్టులు తాక్కోకుండా, ఏ వ్యాధి సోక్కోకుండా ప్రొటెక్ట్ చేస్తాడు. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి. మా కుటుంబాలను ప్రొటెక్ట్ చేయండి. సంఘాన్ని ప్రొటెక్ట్ చేయండి. బిడ్డలను ప్రొటెక్ట్ చేయండి. ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి ఆశీర్వదించండి. అయినా ప్రతి వ్యాధిని గర్దిస్తున్న నామలో గర్దించండి. ప్రతి చీకటిని బంధించండి. ఎవరు సీజనల్ ఫీవర్స్తో, థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో సఫర్ అవుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరు పెయిన్స్తో సఫర్ అవుతున్నారో వారిని స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎవరు గర్భిణీ స్త్రీలు ఉండి ఆయన సఫర్ అవుతున్నారో వారి క్షేమాన్ని, కృపా కాపుదలిచ్చి, ఆయన ప్రసవ కాలువ రెక్కలను కాచి ప్రొటెక్ట్ చేయండి, కాపుదలు ఇవ్వండి. ఎవరు అవసరంలో అక్కర్లు ఉన్నారో తీర్చండి. ఎవరు నాయన హాస్పిటలైజ్డ్ అయ్యి నేను సర్జరీ అంటున్నారో సర్జరీ క్యాన్సిల్ వారు స్వస్థపరిచి అద్భుతాలు చేయండి. ఎవరికి జాబ్ లేదో వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఐక్స్ కోరుకున్న ఐక్స్ ఇవ్వండి. ఎవరికి నెమ్మది లేదు నెమ్మదిని ఇవ్వండి. ఎవరు బిజినెస్లో దీవించి మంచి డీల్స్ జరగాల, ప్రాజెక్టులు రావాలా, వర్క్స్ రావాలా, పేమెంట్స్ రావాలా, అన్నింటిలో కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఆయన ఎవరికి వర్కర్స్ లేరు, మంచి వర్కర్స్ దొరికినట్టు సహాయం చేయండి. అన్ని విషయాలు దీవెన తెచ్చండి. అయ్యా, ప్రామిస్ ల్యాండ్ ఉన్న ప్రాబ్లం కూడా మీరు సాల్వ్ చేయండి. ఆయన మూసాపేట దగ్గర కూడా మంచి స్థలాన్ని మందిరం కోసం మాకు సిద్ధపరచండి. మీ చిత్తమే సర్కస్ గ్రౌండ్ని గిఫ్ట్గా ఇవ్వండి. అన్ని విషయాలు దీవెనివ్వండి, సమాధానం ఇవ్వండి. బ్లిస్లో కూడా ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్ అవ్వాలి. ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలా, చీకటి తొలగిపోవాలా. ఆయన చేసే పనులన్నింటికి తోడైన కృప చూపించండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చడం ఎక్కడైనా కానీ ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీలు దీవించి దీర్ఘాయుషు కృప సమాధానం ఇచ్చినట్టు జయమినివ్వండి. ఆయన ఫైనాన్షియల్ మిరాకిల్స్ చేయండి. యేసు నామములో ఫైనాన్షియల్ మిరాకిల్స్ ప్రతి ఒక్కరికి బ్రేక్ త్రూ ఇవ్వండి. ఆశ్చర్యకాలు జరిగించండి. ఈ రోజంతా కూడా దీవెనిచ్చి నెమ్మదినిచ్చి నడిపించుకున్నామని చిన్న బిడ్డలని యవనస్తుని ప్రతి ఒక్కరు దీవించి నీ కృపాక్షేమాలని యానివర్సరీ కూడా మనం సిద్ధపరచమని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ విష్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. యానివర్సరీ కోసం ప్రేర్ చేయండి.